హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇండి అప్డేట్స్ తెలుగు. మేము మీ ముందుకు వచ్చేసాం మంచి కంటెంట్తో. ఈ రోజుల్లో టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. మనం ఏదైనా జాబ్కి వెళ్ళాలి అన్నా, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నౌ బై డేస్ చాలా మంది ఇంగ్లీష్ అర్థమైనా సరే తిరిగి ఎలా మాట్లాడాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళలో స్కిల్ ఉన్నా సరే వాళ్ళని ఎవరూ గుర్తించడం లేదు అని బాధపడుతున్నారు. ఇంగ్లీష్ మాట్లాడడం అంటే ఏదో ఒక పెద్ద సంఘటన లేదా వింతగా ఫీల్ అవుతున్నారు. అందుకే మేము మీ ముందుకు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. తెలుసు కదా, మా గోల్ మిమ్మల్ని మోటివేట్ చేయడం అని. సరే సరే, ఇంక కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కామన్ ప్రాబ్లమ్స్ ఆల్ వై ఫేస్. ఇంగ్లీష్ మనకు అర్థమవుతుంది కానీ తిరిగి మాట్లాడు. ఎందుకు అంటే మనలో ఉన్న ఏదో తెలియని భయం. కొన్నిసార్లు మనకు రాకపోవడం వల్ల మాట్లాడలేం. ఎందుకంటే ఇంగ్లీష్ కదా, మనకెందుకులే, అది బాగా చదువుకున్న వాళ్ళు కదా మాట్లాడతారు అని ఇంగ్లీష్ నేర్చుకోవడంపై ఆసక్తి చూపం. ఇంకొన్నిసార్లు పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మాట్లాడలేం. మీ మైండ్ సెట్లో ఇలా ఉంటే మీరు ఎప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడలేరు. సో ఇంగ్లీష్ మాట్లాడడానికి ఏం కావాలి, ఏం నేర్చుకోవాలి అని తెలుసుకుందాం. మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా బేసిక్ తెలియాలి. అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ లిజనింగ్. ఫస్ట్ వీఆర్ ఆల్ ఫోకస్డ్ ఆన్ లిజనింగ్. ఫస్ట్ ఏదైనా అంశం వినాలి, తర్వాత విన్న అంశాన్ని మాట్లాడాలి. నేను మాట్లాడేది రైట్నా రాంగ్నా అనే సందేశంలో ఉండిపోకుండా మనకి వచ్చింది మాట్లాడడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ రీడింగ్. రీడింగ్ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అండ్ మనం ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు వచ్చే సబ్ టైటిల్స్ చదవడం, ఇటువంటివి చేస్తే ఆటోమేటిక్గా మన రీడింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ రైటింగ్. మీరు ఏం రాయాలనుకుంటున్నారో స్పష్టంగా రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడే కదా మీకేం వచ్చు, ఏం నేర్చుకోవాలి అని తెలిసేది. నెక్స్ట్ వెర్బ్ ఫామ్స్. ఇంగ్లీష్ మాట్లాడడానికి వెర్బ్ ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వెర్బ్స్ తెలియకుండా మనం ఒక్క సెంటెన్స్ కూడా మాట్లాడాలి. బికాస్ వెర్బ్ ఈజ్ ఏ హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఫస్ట్ వెర్బ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనం వెర్బ్కి డెఫినేషన్ తెలుసుకుందాం. ఏ verb is often defined as a word which shows action or state of being. వెర్బ్ అనేది చర్య లేదా స్థితిని చూపే విధంగా చెప్పబడుతుంది. వెర్బ్స్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ తెలిస్తే ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఇంకా సులభం అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ తెలిసిన తర్వాత ఏం చేయాలి అనే కదా మీ సందేశం. అది చెప్పడానికే కదా మా ఛానల్ ఉంది. ఫస్ట్ లిజన్. ఫస్ట్ ఏదైనా అంశం వినాలి, స్పష్టంగా విన్న దాన్ని మాట్లాడడానికి ట్రై చేయాలి. దాని ద్వారా మీ వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీ యొక్క వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే ఏదైనా ఇంగ్లీష్ మూవీ ఆర్ సబ్ టైటిల్స్ వస్తున్నప్పుడు వాటిలో ఆ పదం ఎందుకు వచ్చింది అనే అంశాన్ని మీరు గ్రహించాలి. దాన్ని మీరు ఏ డిక్షనరీ రిఫర్ చేయడం ద్వారా అయినా లేదా ఏ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం ద్వారా అయినా మీ వొకాబులరీ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వెర్బ్స్. సో వీఆర్ ఆల్ ఇంప్రూవ్మెంట్ వెర్బ్స్. నెక్స్ట్ సెంటెన్స్ ఫార్మేషన్. మీకు వచ్చిన ఒక వాక్యాన్ని సెంటెన్స్ రూపంలో క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పని చేస్తున్నాను అనడానికి ఐఎమ్ డూయింగ్ ఏ జాబ్. అక్కడ డూ అనేది వెర్బ్ ఫామ్. దానికి ఇంకా పని జరుగుతుంది కాబట్టి ఇంగ్ అనే పదాన్ని యాడ్ చేసాం. సో ఐఎమ్ డూయింగ్ ఏ జాబ్. నెక్స్ట్ మీకు వచ్చిన అంశాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే రోజు ఒక అరగంట సమయాన్ని అయినా సరే ఇంగ్లీష్ మాట్లాడడానికి లేదా ప్రాక్టీస్ అవ్వడానికి కేటాయించండి. లేదా మీతో మీరే మాట్లాడుకోండి. మీకు పక్క వాళ్ళతో మాట్లాడడం ఇబ్బందిగా ఉంటే మీతో మీ అద్దంలో చూసి మీరే మీ ఇంగ్లీష్ని ప్రాక్టీస్ అవ్వండి. నెక్స్ట్ రీడ్ రెగ్యులర్లీ. ఇంగ్లీష్ అనేది తరచుగా చదువుతూ ఉండండి. న్యూస్ పేపర్స్ అండ్ మూవీ సబ్ టైటిల్స్ని ఏ వచ్చినా సరే చదువుతూ ఉండండి. అప్పుడు మీ రీడింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ ప్రాక్టీస్ స్పీక్ రైట్ ఆర్ రాంగ్. మీకు వచ్చిన అంశాన్ని మాట్లాడడానికి సందేశించకండి. అది రైట్ అయినా సరే రాంగ్ అయినా సరే మాట్లాడడానికి ప్రయత్నించండి. అది రైట్ అయినా రాంగ్ అయినా మీరు కన్వే చేయాలి అనుకున్న అంశం అయితే కన్వే అవుతుంది కదా. సో ఇది ఈ రోజు కంటెంట్. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మేము మీకోసం ఇంకా ఇటువంటి వీడియో తీసుకురావడానికి, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. దానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. ఇక్కడ వరకు వీడియో చూసారంటే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఆ పక్కనే ఉన్న బెల్ కొట్టడం మర్చిపోకండి. అండ్ వీడియో ఎలా ఉందో, మీకు ఏ కంటెంట్ కావాలో కామెంట్
కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.